హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్ ప్రపంచంలోనే ఒక పాలకుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి హోదాలో ఇక వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల హోదాలో ఎవరు కూడా సంక్షేమాన్ని స్వయంగా తీసుకెళ్లి ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు ఒక్క చంద్రబాబు గారికి తప్ప మనకి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేత కాదు మ్యానిపులేషన్స్ తప్ప ఈ పచ్చపత్రికలను అడ్డం పెట్టుకొని పచ్చమూకను అడ్డం పెట్టుకొని డ్రామాలు మెలో డ్రామాలు ఆడించడం తప్పిస్తే ఇంక వేరే రాదని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్న పత్తికొండ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఆయన లబ్ధిదారులకు స్వయంగా వెళ్ళి పెన్షన్లు పంచడం అనేది అద్భుతం అనమాట. అద్భుతం కాదు నభూతో నా భవిష్యత్ వరుసగా అంటే కూటమి పాలనలోకి వచ్చిన తర్వాత ఇది 3వ నెల అనుకుంటా స్వయంగా వెళ్ళి ఒక పాలకుడు ఇట్లా పంచడం ఓ చెప్రాసి పని చేసినట్టు ఓ వాలంటీర్ వ్యవస్థ పనిచేసినట్టు వాళ్ళందరినీ కాదని తానే స్వయంగా పంచడం అన్నది ఇక ఆహావోహో అనమాట మన పచ్చపత్రికలకు. వీళ్ళు ఎట్లా రాసిండ్రో ఒకసారి చూద్దాం. సూపర్ 6 అమలు చేస్తాం, ప్రతి హామీని నెరవేర్చి తీరుతాం, ఇప్పటికే మెగా డిఎస్సి వేశాం, డిసెంబర్లో పరీక్షలు వెంటనే భర్తీ, పింఛను 4000కు పెంచాం, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, 175 అన్నా క్యాంటీన్లు పెట్టాం, పేదల జీవితాల్లో వెలుగే నా సంకల్పం. కర్నూలు జిల్లా పుచ్చకాయల మడ గ్రామంలో తలారి గంగమ్మకు పింఛను అందజేస్తున్న చంద్రబాబు. సో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్న జగన్ పాలనలో విధ్వంసం, 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు, దానికి వడ్డీయే 1,00,000 కోట్లు అవుతుంది, ఖజానాలో చిల్లి గవ్వ లేకుండా మొత్తం దోచుకెళ్ళాడు, అందుకే ఎస్కోబార్ అంటున్నా. ఆయన హయాంలో ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు, ఇప్పుడు 1వ తేదీనే ఇస్తున్నాం, గోదావరి పెన్నా అనుసంధానంతో రాయలసీమ సస్యశ్యామలం అని చెప్పి ఇంక నిన్న డబ్బాలు కొట్టినారు అనమాట. ఇక తొలి రోజే ఇంక వీళ్ళ రాతలు ఎట్టుంటాయంటే తొలి రోజే 62,88,000 మందికి పెన్షన్ల పంపిణీ, 97.67% పూర్తి చేసిన సచివాలయ ఉద్యోగులు, అభినందించిన సీఎం చంద్రబాబు. ఎందుకు ఆ 2.33% కూడా ఎందుకు ఆపేసినట్టు? అది కూడా పంపిస్తే రికార్డు కదా. పోలవరానికి 12 లక్షల క్యూసెక్ల మెట్రిక్ టన్నుల కంకర వేసినాం. ఇవన్నీ ఇంకా మనం పెద్ద పెద్ద రాతలు. ఇది యాక్చువల్గా బ్యానర్లోకి తీసుకురావాల్సింది, ఎందుకు లోపల పేజీలు వేసారనమాట. ఇట్లా ఉంటుంది మన పాలన. ఓవైపు ఇప్పటిదాకా నిత్యావసర సరుకుల ధరలు తగ్గించలేదు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి గతంలో ప్రగల్భాలు పలికిన ఇదే చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ఇంచుమించు 20,000 కోట్ల అప్పుల్లో ఉంది కాబట్టి ఇక జనం ముక్కుబిండి వసూలు చేయాలి, ఈఆర్సీలకు సంప్రదింపులు జరిపి ఇక విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ఇక ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈరోజు గాంధీ జయంతి రోజు ఈ సందర్భంగా గాంధీకి ఘన నివాళులు అర్పించే క్రమంలో రాష్ట్రంలో మద్యం పాలసీని కొత్త మద్యం పాలసీని తెచ్చే క్రమంలో 4 స్లాబులు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులకు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని ఈరోజే మొదలు పెడతా ఉన్నారు అనమాట. సో చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ నాణ్యమైన మద్యం డోర్ డెలివరీ చేస్తామన్న హామీ 6 గ్యారెంటీలు అదొకటి కూడా. కాబట్టి ఇట్లా అన్నీగా చేసుకుంటూ పోతా ఉన్నారు అనమాట. ఇది మన పాలన. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి కానీ, విజయవాడ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన వరద బాధితుల గురించి కానీ మనం అడ్రస్ చేసేది లేదు, మన పేపర్లలో ఆ వార్తలు రాయనిచ్చేది లేదు. ఇదిగో ఇది విజయవాడ వరద బాధితులకు సంబంధించి పరిహారం పంపిణీ అస్తవశ్యం, బుడమేరు వరద బాధితులకు ఇంకా అందని సాయం, జాబితాలోనే కుట్ర, జాబితాలో పేర్లు లేవని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో మళ్ళీ దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు 18,000 దరఖాస్తులు రాగా ఇప్పుడు 13,700 దరఖాస్తులు అర్హమైనవి అని గుర్తించారు. గత నెల 30వ తేదీన అందరికీ పరిహారం అందుతుందని సీఎం ప్రకటించినా అందలేదు. దీంతో కలెక్టరేట్ బాధితులు పోటెత్తారు. ఆర్జీలు సమర్పించిన వారిలో 90% మంది గ్రౌండ్ ఫ్లోర్లో నివసించేవారే ఉండడం గమనార్హం. నష్టం అంచనా జాబితా తయారీలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న 4th ఫ్లోర్ అని నమోదు చేశారని, ఇల్లంతా బురదమై కనిపిస్తున్నా నష్టం జరగలేదని నమోదు చేశారని, ఆధార్ బ్యాంక్ ఖాతాలన్నీ సక్రమంగానే ఉన్నా నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని కలెక్టరేట్కి వచ్చిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇట్లా ఏదైనా సరే మన పాలనలో అడ్మినిస్ట్రేషన్ మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నా సరే చేతగాని యంత్రాంగం అని చెప్పి అధికారుల మీద బురద జల్లే కార్యక్రమం చేయాలి. మనమేమో ఇట్లా సూపర్ 6 హామీలు అమలు చేస్తామని మన గులపత్రికల్లో ఇట్లా బ్యానర్లు వేయించుకోవాలి. ఇది మన పాలన తరీక. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక తప్ప తాగండిక, ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడల బార్లు, రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్ మద్యం దందా, దసరా నుంచి దోపిడికి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలు, ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునే స్కెచ్, టీడీపీ మద్యం సిండికేట్కు అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం, మద్యం దుకాణాలు స్మార్ట్ అవుట్లెట్ల సంఖ్య పెంపు. సో ఇది మన బాబు గారి కూటమి పాలనకు, విజనరీ పాలనకు నిదర్శనం అనమాట.
గాంధీ జయంతి రోజున గేట్లు ఎత్తిరన్నట్టు. సో దోచుకోవడానికి, దాచుకోవడానికి, పంచుకోవడానికి మాత్రమే మనం పనిచేస్తాం. ఇప్పటికే చూసినాం కదా, విజయవాడ వరద బాధితులకు ఒక్కొక్క ఫుడ్ ప్యాకెట్కు 245 రూపాయలు వసూలు చేసినా, అంటే ఖర్చు పెట్టినామని చెప్పి లెక్కలు చూపించి ఎన్కేసుకున్నారు. అగ్గిపేటలకు, క్యాండిల్స్కు, కొవ్వొత్తులకు 21 కోట్లు ఖర్చు పెట్టినది ఈ గ్రేట్ ధనిక ప్రభుత్వం అనమాట, కూటమి ప్రభుత్వం. ఇవన్నీ మనం అడగొద్దు. అడిగితే మళ్ళా బెదిరింపులు, బొక్కల వేసుడు, పోలీసు వాళ్ళతో ఫోన్లు ఇవి ఉంటాయన్నమాట. సో ఇక భరించడం మినహాయిస్తే వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి మన డిప్యూటీ గారేమో ఇక ప్రాయచిత్త దీక్ష చేస్తూ ఆయన స్టంట్లు వేస్తుంటాడు. ఈయననేమో ఇట్లా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు చపరాసిలాగా, వాలంటీర్ లాగా పెన్షన్లు పంచుతూ మనం సోల్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక రాబోయే 5 ఏళ్ళలో మొత్తం ఇదే చూసుకుంటూ ఉందాం జమిలీ ఎన్నికలు వచ్చే వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.